హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంట్రీ యాప్ తెలుగు ఛానల్. గైస్, ఈ పర్టికులర్ వీడియోలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 అండ్ 3 నోటిఫికేషన్లకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్, టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, వాటి యొక్క బ్రేకప్, అండ్ అలాగే టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 అండ్ 3 యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఓకే, ఎలిజిబిలిటీ ఏంటి, సో ఈ వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం అండ్ కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందుగా మన వీడియోని ఫస్ట్ లైక్ చేయండి అండ్ ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ బటన్ని యాక్టివేట్ చేసి ఆల్ని ప్రెస్ చేయడం ద్వారా మా నుండి వచ్చే ప్రతి యూస్ఫుల్ అప్డేట్ని మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. అండ్ గైస్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 అండ్ 3కి సంబంధించి డీటెయిల్డ్ సిలబస్ అనాలిసిస్ వీడియోస్ కూడా త్వరలో మీ ముందుకు రాబోతున్నాయి. సో వాటి అప్డేట్లను కూడా మిస్ కావద్దు అని అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో గైస్, వివరాల్లోకి వెళ్తే టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 అండ్ 3కి సంబంధించి ఆర్థిక శాఖ వేకెన్సీస్కి అప్రూవల్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఈ నోటిఫికేషన్లకి ఆర్థిక శాఖ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో ఎన్ని వేకెన్సీస్కి అప్రూవల్ ఇచ్చింది అని అంటే, సో గ్రూప్ 2 విషయానికి వస్తే, ఓకే, గ్రూప్ 2 విషయానికి వస్తే 663 వేకెన్సీస్కి క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ గ్రూప్ 3 విషయానికి వస్తే 1373 వేకెన్సీస్కి అప్రూవల్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఓకే, అండ్ ఇవే కాకుండా విద్యుత్ శాఖలో 11 వేకెన్సీలు, అండ్ పశు సంవర్ధక శాఖలో 309 వేకెన్సీలు, అండ్ అలాగే వ్యవసాయ సహకార శాఖ, సో దీంట్లో 554 వేకెన్సీలకి అనుమతి ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో విద్యుత్ శాఖలో ఏంటి అంటే ఇవి అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు అనమాట. సో ఇవి 11 ఉన్నాయి. సో ఓవరాల్గా సో ఇన్ని వేకెన్సీస్కి అప్రూవల్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇవన్నీ కలిపి ఓవరాల్గా మనకి 2910 వేకెన్సీస్కి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడం జరిగిందనమాట. సో ఆర్థిక శాఖ నుండి అనుమతి వచ్చిన తర్వాత సో గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఏ శాఖల్లో అయితే ఖాళీలు ఉన్నాయో, ఏ క్యాడర్లో అయితే ఖాళీలు ఉన్నాయో, సో ఆయా శాఖలకు క్యాడర్ల వారీగా బ్రేకప్, రోస్టర్ పాయింట్స్ అంటే రిజర్వేషన్ బట్టి రోస్టర్ పాయింట్స్, అండ్ అలాగే ఆయా పర్టికులర్ వేకెన్సీలకు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా, సో ఇవన్నీ కూడా టీఎస్పీఎస్సీకి ఇవ్వమని కోరతాయన్నమాట. సో టీఎస్పీఎస్సీకి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ని రూపొందించి ఎగ్జామినేషన్ని కండక్ట్ చేయాలి. ఆ తర్వాత మెరిట్ లిస్ట్ తీయడం, ఆ తర్వాత సెలక్షన్ లిస్ట్ తీయడం, ఇవంతా కూడా ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. సో నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి సంబంధించి అనే విషయాన్ని పక్కన పెడితే, నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అనేది పక్కన పెడితే మినిమం మీకు ఒక 5 to 6 months అనేది టైం ఉంటుంది. దేనికి అంటే ఎగ్జామినేషన్కి మినిమం మీకు ఒక 5 to 6 months టైం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్ అయినా రావచ్చు, అటు వచ్చే మంత్ అయినా రావచ్చు, ఈ మంత్లో అయినా రావచ్చు, బట్ ఎగ్జామ్ అయితే పక్కాగా ఇప్పటి నుండి 5 to 6 months మినిమం టైం అనేది ఉంటుంది. ఓకే, వీఆర్ ఇన్ సెప్టెంబర్ నౌ. సో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, సో జనవరి లేదా ఫిబ్రవరి మీరు టార్గెట్ పెట్టుకొని చదవండి. ఇది మినిమం. దీని తర్వాత అయినా ఉండవచ్చు. సో అలా ఉన్నా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ మినిమం వచ్చేసి మనకి జనవరి ఆర్ ఫిబ్రవరిలో మనకి ఎగ్జామ్ జరిగే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. సో ఇది మీరు టార్గెట్ పెట్టుకోండి. 5 to 6 months టైం ఎనఫ్ సార్ అని అంటే ఎనఫ్. ఓకే, మీ గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, 5 to 6 months టైం ప్రొవైడెడ్ యూ స్పెండ్ క్వాలిటీ టైం కనుక మీరు మీ ప్రిపరేషన్ వర్క్ కనుక మీరు ఉంచితే ఖచ్చితంగా మీరు క్లియర్ చేయవచ్చు. గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు. ఓకే, రైట్. సో ఇది మీకు ఎగ్జామినేషన్ జనవరి ఆర్ ఫిబ్రవరి లేదా ఆ తర్వాతనైనా ఉండవచ్చు. సో నెక్స్ట్ మనము గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 కనుక మేజర్గా మీరు అబ్జర్వ్ చేస్తే మేజర్ ఆస్పెక్ట్స్ ఏంటి అంటే, మీకు అరిథమెటిక్ కానివ్వండి లేదా రీజనింగ్ కానివ్వండి, సో దీనికి సంబంధించి పోర్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 విషయానికి వస్తే ఓవరాల్గా 600 మార్క్స్కి మీకు అరిథమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి ఓకే 20 to 30 క్వశ్చన్స్, హార్డ్లీ ఒక 20 to 30 క్వశ్చన్స్ మీకు వస్తాయి. అంటే ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఒక 3 to 5% అంతకన్నా మించవన్నమాట. సో అరిథమెటిక్ అండ్ రీజనింగ్ ఎవరైతే నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారో సో వాళ్ళు దీని గురించి ఎక్కువగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, రైట్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీనికి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనేది మీకు ఉండదు. కేవలం ఒకే పరీక్షతో మిమ్మల్ని ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. సో సింగిల్ ఎగ్జామ్ అనేది మీకు ఉంటుంది.
సో దీన్ని ఒక్కటి మీరు క్లియర్గా వర్కౌట్ చేస్తే సరిపోతుంది, రైట్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, సో మ్యాథ్స్ లేదు, సింగిల్ ఎగ్జామే ఉంటుంది కాబట్టి సో చాలామంది అప్లికెంట్స్ మీకు పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది, రైట్. లక్షల్లో, రైట్, అప్లికెంట్స్ మీకు లక్షల్లో 8 నుంచి 10 లక్షల మంది కూడా అప్లై చేసినా మీరు అవసరం లేదు. ఎందుకంటే ఎస్ఐ కానివ్వండి, కానిస్టేబుల్ కానివ్వండి ఉన్నట్టుగా మీకు ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కానీ లేదా ఈవెంట్స్ కానీ ఉండవు, ఓకే. అండ్ మోర్ ఓవర్ ఎనీ డిగ్రీ అప్లై చేయవచ్చు, ఏ డిగ్రీ ఉన్నా కానీ అప్లై చేయవచ్చు కాబట్టి సో ఎడ్యుకేషన్ పరంగా కూడా రిస్ట్రిక్షన్స్ పెద్దగా లేవు కాబట్టి సో చాలామంది అప్లికెంట్స్ పోటీ పడే అవకాశం ఉంది. 8 నుంచి 10 లక్షల వరకు వచ్చినా కానీ ఆశ్చర్యపోనవసరం లేదు, ఎందుకంటే అందరికీ అవకాశం ఉంది, ఓకే. అండ్ ఎప్పటి నుండో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు పోటీ పరీక్షలకి, సో ప్రీవియస్గా అటెంప్ట్ చేసిన వాళ్ళు, రైట్. అండ్ ఇప్పుడు అంటే లాస్ట్ ఒక 5 to 6 months నుంచి ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళు, ఓకే. సో వీళ్ళందరూ కూడా ఇప్పటి నుంచి పోటీ పడే వాళ్ళు, సో వీళ్ళందరూ కూడా మీ కాంపిటీషన్ అవుతారు కాబట్టి సో కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంటుంది కంపేర్ టు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, లైక్ అంటే మెడికల్ స్టాండర్డ్స్ ఇలా ఉండాలి, ఫిట్నెస్ ఇలా ఉండాలి, హైట్ ఇంత ఉండాలి, ఈవెంట్స్ క్వాలిఫై చేయాలి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దానికి కొన్ని తక్కువ అప్లికేట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ అలా కాదు, ఓకే. ఈ మేజర్ థింగ్స్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు, అండ్ మీకు గుడ్ టైం కూడా ఉంది. సో ఇవి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. సో ఇప్పుడు ఒకసారి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి పోస్ట్స్ బ్రేకప్ ఒకసారి చూద్దాం, ఓకే, రైట్. సో ఇవి మీకు అఫీషియల్గా వెబ్సైట్లో వచ్చినటువంటి మీకు గవర్నమెంట్ ఆర్డర్ అనమాట. 30th రోజున రావడం జరిగింది, 30th August, ఓకే. ఫర్ గ్రూప్ 2 సర్వీసెస్ యూ కెన్ సీ 663 వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. ఒక్కసారి బ్రేకప్ కనుక చూస్తే ఫినాన్స్ డిపార్ట్మెంట్లో మీకు 25 వేకెన్సీస్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో మీకు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ASO 165 ఉండడం జరిగింది. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ నుంచి 38, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ నుంచి 9, లెజిస్లేటివ్ సెక్రటేరియట్ 15, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ 11, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 126, రెవెన్యూ డిపార్ట్మెంట్లో 98, 59, 14 and 97, ఓవరాల్గా మీకు 663 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఇది మీ బ్రేకప్. సో ఈ జీవోస్ని కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంచుతాను, సో వాటిని కూడా మీరు క్లియర్గా చూసే ప్రయత్నం చేయండి, ఓకే. అండ్ గ్రూప్ 3 విషయానికి వస్తే ఓవరాల్గా 99 డిపార్ట్మెంట్స్ నుండి మీకు వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో ఓవరాల్గా ఎన్ని వేకెన్సీస్ అండి, మీకు 1373 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది, ఓకే. సో వీటిల్లో సో ఇవన్నీ కూడా చదవడం కష్టం కాబట్టి సో ఈ PDF ఫైల్ని మీకు డిస్క్రిప్షన్లో ఉంచుతాను, సో క్లియర్గా మీరు చూసే ప్రయత్నం చేయండి బ్రేకప్కి సంబంధించి, ఓకే. సో ఈ గ్రూప్ 3కి సంబంధించి మేజర్గా ఏమేమి ఉంటాయి అని అంటే మీకు జూనియర్ అసిస్టెంట్ ఉంటాయి, ఓకే, జూనియర్ అసిస్టెంట్ ఉంటాయి, ఓకే. అండ్ అకౌంటెంట్ ఉంటాయి, ఓకే, అకౌంటెంట్ ఉంటాయి. అండ్ దెన్ ఆడిటర్ ఉంటాయి, ఓకే. ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ ఒక రకమైనటువంటి వేకెన్సీ, అండ్ అకౌంటెంట్ సో దీంట్లో జూనియర్ అకౌంటెంట్ ఉండొచ్చు, సీనియర్ అకౌంటెంట్ ఉండొచ్చు, అండ్ ఆడిటర్ వచ్చేసి ఆడియర్ ఉంటుంది, జూనియర్ ఆడిటర్ ఉంటుంది, సీనియర్ ఆడిటర్ ఉంటుంది. సో ఇవన్నీ కలుపుకొని మీకు 1373 వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగిందనమాట, ఓకే. గ్రూప్ 2 విషయానికి వస్తే మీకు క్వాలిఫికేషన్ ఏంటండి, ఎనీ డిగ్రీ. గ్రూప్ 2 విషయానికి వస్తే మీకు క్వాలిఫికేషన్ ఏంటి, అర్హత ఎనీ డిగ్రీ. బట్ గ్రూప్ 3 విషయానికి వస్తే ఇక్కడ జూనియర్ అసిస్టెంట్కి మీకు క్వాలిఫికేషన్ ఏంటంటే ఎనీ డిగ్రీ, ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది, మీరు జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేయవచ్చు. ఇక్కడ అకౌంటెంట్ కావచ్చు, ఆడిటర్ కావచ్చు, సో ఎలా వాళ్ళు ఎలిజిబిలిటీ పెడతారు అనేది మనం నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది, మేబీ దిస్ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్. అప్పటి వరకు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయొద్దా అంటే మీరు స్టార్ట్ చేయొచ్చు, ఎందుకంటే డెఫినెట్గా మీకు డిగ్రీ ఉంది కాబట్టి మీరు ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కైనా మీరు అర్హులు కాబట్టి, అండ్ అలాగే గ్రూప్ 2కి కూడా మీరు అర్హులు కాబట్టి, అండ్ మోర్ ఓవర్ రెండింటికి కూడా ఆల్మోస్ట్ కామన్ సిలబస్ కాబట్టి మీరు బేషుగ్గా మీ యొక్క ప్రిపరేషన్ని మీరు స్టార్ట్ చేయవచ్చు, దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మేజర్లీ అకౌంటెంట్ కావచ్చు, ఆడిటర్ కావచ్చు, సో ఎనీ డిగ్రీ ఉండే అవకాశం ఉంది, లేదా బీకామ్లో డిగ్రీ ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది, అవకాశం కూడా ఉంది,
ఓకే, డిగ్రీ ఇన్ బీకామ్ ఉండే అవకాశం అనేది ఉంది. సో అది మనకి నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా మనకు క్లారిటీ ఉండదు. నోటిఫికేషన్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అని చెప్పేసి ఒక వేకెన్సీ ఉండడం జరిగింది. సో దానికి కూడా 4 వేకెన్సీస్ ఉండడం జరిగింది అనమాట. సో దానికి అది టైపిస్ట్ రిలేటెడ్ కాబట్టి మేబీ మీకు స్కిల్ టెస్ట్ పెడతారా, లేదా ఏమైనా సర్టిఫికేట్, కంప్యూటర్ స్కిల్ సర్టిఫికేట్ మీకు ఏమైనా కావాలా అన్నది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే అది మీకు క్లారిటీ వస్తుంది అనమాట. సో ఇది గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి సంబంధించినటువంటి బ్రేకప్ అనమాట, రైట్. అండ్ దెన్ ఒక్కసారి సిలబస్ని కనుక మనం పరిశీలిస్తే గ్రూప్ 2కి సంబంధించి మీకు 4 పేపర్స్ ఉంటాయి. గ్రూప్ 2కి సంబంధించి మీకు 4 పేపర్స్ ఉంటాయి. ఓకే, సో పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ 150 మార్క్స్ అన్నమాట. 2.5 hours టైము, 150 మార్క్స్ ఉంటాయి. 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. పేపర్ 2 వచ్చేసి హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ. అండ్ గైస్, ఈ సిలబస్ అనాలిసిస్కి సంబంధించిన వీడియోస్ గ్రూప్ 2కి అండ్ గ్రూప్ 3కి డీటెయిల్డ్గా వాటి యొక్క అనాలిసిస్, ఏ సబ్జెక్ట్స్, ఏ టాపిక్స్, వాటిని క్లియర్ అనాలిసిస్ అనేది నెక్స్ట్ వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాం. బట్ జస్ట్ బ్రీఫ్గా ప్యాటర్న్ ఎలా ఉంటుందో నేను ఈ పర్టికులర్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పేపర్ 2 విభాగానికి వచ్చేసి మీకు హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ. సో ఈ పర్టికులర్ టాపిక్స్ నుంచి మీకు 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 2.5 hours టైం డ్యూరేషన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీలో భాగంగా సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ఓవర్వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్, సోషల్ స్ట్రక్చర్, ఇష్యూస్, పబ్లిక్ పాలసీస్. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 3 ఎకానమీ అండ్ డెవలప్మెంట్. సో దీనిలో భాగంగా ఇండియన్ ఎకానమీ, ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ ఉంటాయి. ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ, ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్. సో ఇది కూడా 150 క్వశ్చన్స్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క టాపిక్కి మీకు 50 క్వశ్చన్స్ అనమాట. ఓకే, సో ఓవరాల్గా 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 2.5 hours టైం డ్యూరేషన్. ఓకే, అండ్ దెన్ యూ హ్యావ్ తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. సో దీంట్లో కూడా 3 అంశాలు ఉన్నాయి. సో దీంట్లో కూడా 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. ఓవరాల్గా 4 పేపర్లకు కలిపి ప్రతి దాని నుంచి 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. ఓవరాల్గా మీకు 600 క్వశ్చన్స్కి 600 మార్క్స్ ఉంటాయి, రైట్. సో ఇది మీకు గ్రూప్ 2కి సంబంధించి. అండ్ దీంట్లో యాజ్ ఐ సెడ్ అరిథమెటిక్ అండ్ రీజనింగ్ గురించి మీరు పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీరు నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా కానీ క్లియర్గా మీరు ఈజీగా దీన్ని అటెంప్ట్ చేయగలరు, ప్రొవైడెడ్ మీరు ఈ 4 పేపర్స్లో స్ట్రాంగ్ ఉన్నట్టు అయితే. ఓకే, అండ్ మ్యాథ్స్ కనుక మీకు ఉండి మ్యాథ్స్ కూడా మీరు స్ట్రాంగ్గా ఉంటే అది చాలా యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. సో 600 మార్కులకు గాను మీరు అట్లీస్ట్ ఒక 450 నుంచి 500 మార్క్స్ కనుక మీరు సాధించగలిగితే యూ విల్ బీ ఇన్ ద సేఫ్ హ్యాండ్స్ అనమాట. యూ విల్ బీ ఇన్ సేఫ్ జోన్. 450 నుంచి 500 మార్క్స్. అదేంటి మరి, ఇట్ డిపెండ్స్ ఆన్ పేపర్ డిఫికల్టీ కదా అని అంటే ఎస్, రిలేటివ్గానే. బట్ సేఫ్ జోన్లో ఉండడానికి మీరు 500 దగ్గరగా మీరు స్కోర్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ స్థాయిలో ఉన్నా, పేపర్ ఏ స్థాయిలో ఉన్నా కానీ 450 to 500 అనేది మీ యొక్క టార్గెట్గా ఉండాలి. క్లోజ్ టు 500 ఈస్ వెరీ మచ్ అప్రిసియేటెడ్ అనమాట. ఓకే, సో ఇలా మీ స్కోర్ ఉండేలా మీరు ప్లాన్ చేసుకోండి. ఆ రకంగా నెక్స్ట్ 5 to 6 monthsని ప్రాపర్గా మీరు యూటిలైజ్ చేసుకోండి. సో ఇది గ్రూప్ 2కి సంబంధించి. అండ్ కమింగ్ టు గ్రూప్ 3, సో ఇదండి టోటల్గా ఓవరాల్ మీ సిలబస్ అనేది. ఓకే, పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్, సాధారణ సామర్థ్యాలు. ఓకే, 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి చరిత్ర, రాజకీయ వ్యవస్థ, సమాజం. ఓకే, సో ఇక్కడ తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, భారత రాజ్యాంగం, రాజకీయాలపై అవగాహన, సామాజిక నిర్మితి, అంశాలు, ప్రభుత్వ విధానాలు. ఇక్కడ ఓవరాల్గా చరిత్ర అడగడం లేదు, తెలంగాణ గురించి ఎంఫసిస్ చేశారు, మీరు క్లియర్గా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ పేపర్ 3 వచ్చేసి ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి, భారత ఆర్థిక వ్యవస్థ, అంశాలు, సవాళ్ళు, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి మార్పులు తదితర అంశాలు. సో ఇది కూడా 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. సో ఓవరాల్గా మీకు 450 క్వశ్చన్స్, 450 మార్క్స్. ఇక్కడ డీటెయిల్డ్గా సిలబస్ని మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఎనీవే యాజ్ ఏ సెడ్ ఒక డీటెయిల్డ్ వీడియోతో మీ ముందుకి రావడం జరుగుతుంది సిలబస్ అనాలిసిస్కి సంబంధించి. సో స్టే ట్యూన్ టు ఎంట్రీ యాప్ తెలుగు ఛానల్. సో ఇవి మేజర్గా ఉన్నటువంటి అప్డేట్స్ అండి తెలంగాణలో వచ్చేటువంటి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 నోటిఫికేషన్లకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, రైట్. అండ్ గైస్, గ్రూప్ 4కి సంబంధించిన కూడా అప్డేట్ ఉంది. గ్రూప్ 4 ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. గ్రూప్ 4 కూడా నెక్స్ట్ 2 to 3 డేస్లోనే నోటిఫికేషన్ రావచ్చు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ కూడా మనకి రావడం జరిగింది. బట్ దాంట్లో వాస్తవం ఎంత అనేది మనకి ఇంకా తేలాల్సి ఉంది. బట్ ఇట్ ఈస్ జస్ట్ అ స్టేట్మెంట్. 2 to 3 డేస్లో మనకు వస్తుంది. అంటే
సన్నాహాలు అయితే జరుగుతున్నాయి. గ్రూప్ 4 నోటిఫికేషన్ కూడా మనకి రావచ్చు. సో గ్రూప్ 4కి సంబంధించి మనకి 9,000 to 10,000 వేకెన్సీస్ అయితే మనకి డెఫినెట్గా ఉన్నాయి. అండ్ గ్రూప్ 4 అనేది మీకు డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్ట్ అనమాట. డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టు. సో డిస్ట్రిక్ట్ లెవెల్లో కాబట్టి అండ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అండ్ దట్ టు 9,000 to 10,000 వేకెన్సీస్ ఉంటాయి కాబట్టి సో చాలా గ్రౌండ్ వర్క్ అనేది జరగాలి. ఆ రోస్టర్ పాయింట్స్ గ్యాదర్ చేయడం, ఓవరాల్గా వాటి వేకెన్సీస్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, అండ్ అలాగే రోస్టర్ పాయింట్లు కావచ్చు అండ్ రిజర్వేషన్కి సంబంధించి కావచ్చు. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది శాఖల నుంచి రావాలి కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైం. బట్ నోటిఫికేషన్ అయితే త్వరగానే వెలువడుతుంది అని చెప్పేసి మనకి ఊహాగానాలు అయితే రావడం జరుగుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ది ఇంపార్టెంట్ అప్డేట్స్ రిలేటెడ్ టు టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 గైస్. హోప్ దిస్ అప్డేట్ ఈస్ హెల్ప్ఫుల్ టు యూ. సో ఒకవేళ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే, వీడియో యూస్ఫుల్ అయినట్టయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ గైస్, మన డిస్క్రిప్షన్లో ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఒక చిన్న ఫామ్ ఉంటుంది. మీరు కనుక సీరియస్ టీఎస్పీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, పోలీస్ కావచ్చు యాస్పిరెంట్ అయితే సో మీకు డిస్క్రిప్షన్లో ఒక చిన్న ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిల్ చేయండి. ఎంట్రీకి సంబంధించి ఎంట్రీ యాప్ అందించేటువంటి కోర్సుల వివరాలు కానివ్వండి, లేదంటే కోర్సుల కొనుగోలుకి సంబంధించిన వివరాలు కానివ్వండి, మా ఏజెన్సీ మీకు కాల్ చేసి అందించడం జరుగుతుంది. So this is all about this update guys. We'll meet you with another useful update. Thank you. Have a nice day.